Hi stenographers, welcome to Twinarts Steno Type YouTube channel. Please like the video and subscribe the channel. ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ అయ్యాక డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళకు తెలియకుండానే ఆ 3 లేదా 4 సంవత్సరాలు అలా గడిపేస్తున్నారే తప్పితే డిగ్రీ మొదటి సంవత్సరంలో ఏదో దగ్గరలో ఉన్న ఒక టైపింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆ టైపింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా బోర్డ్ ఎగ్జామ్స్ ఆంధ్ర తెలంగాణలో బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు టైపింగ్ సర్టిఫికేట్ కోసం. ఆ బోర్డ్ ఎగ్జామ్ రాసి హయ్యర్ లోయర్ సర్టిఫికేట్లను సంపాదించవచ్చు. దీనితో పాటు షార్ట్ హ్యాండ్ కోర్సును నేర్చుకుంటే కనుక 1 or 2 ఇయర్స్లో మీరు లోయర్ సర్టిఫికేట్ని మీ చేతిలో పెట్టుకోవచ్చు. మీ డిగ్రీ పూర్తయ్యేసరికి మీరు కాన్ఫిడెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసి కాంపిటేటివ్ యూనివర్సిటీలోకి అడుగు పెట్టవచ్చు. ఎస్ఎస్సి షార్ట్ హ్యాండ్ కోర్సు నేర్చుకున్న వాళ్ళకి స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది. లాస్ట్ మంత్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ రిక్రూట్మెంట్ 2024 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్ అయింది కాబట్టి నెక్స్ట్ స్కిల్ టెస్ట్. ఎస్ఎస్సి స్టెనో స్కిల్ టెస్ట్ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్కిల్ టెస్ట్ అనేది చెన్నైలో కండక్ట్ చేస్తారు. ఒక రోజులో సుమారు 4 బ్యాచ్లను పిలుస్తారు. ఒక బ్యాచ్లో 40 నుంచి 60 మంది పైగా ఉండొచ్చు. స్కిల్ టెస్ట్ రోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఈ స్కిల్ టెస్ట్ 2015 వరకు మాన్యువల్ డిక్టేషన్ ఉండేది. ఇప్పుడు ఆడియో టేప్ని ప్లే చేస్తారు. ఈ ఆడియో టేప్స్ వల్ల ఏంటంటే మనకి ఇంటరప్షన్ ఉండదు. అదే నార్మల్గా మాన్యువల్గా ఉండేటప్పుడు ఏం జరిగేదంటే ఆ డిక్టేటర్కి దగ్గొచ్చినా తుమ్మొచ్చినా మనకు ప్రాబ్లం అయ్యేది. స్పీడ్ ఇంటరప్షన్ అయిందంటే మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచి డిక్టేట్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అవన్నీ ఉండకూడదని ఆడియో టేప్ని రికార్డ్ చేసి ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్లో మిస్టేక్స్ ఎలా చూస్తారు. స్కిల్ టెస్ట్లో ముఖ్యంగా 2 రకాల మిస్టేక్స్ని కన్సిడర్ చేస్తారు. ఫుల్ మిస్టేక్స్ ఉంటాయి, హాఫ్ మిస్టేక్స్ ఉంటాయి. ఫుల్ మిస్టేక్స్ ఎవ్రీ ఒమిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫిగర్. ఏదైనా ఒక వర్డ్ని కానీ ఫిగర్ని కానీ అంటే నెంబర్ని కానీ ఒమిట్ చేస్తే అది ఒక మిస్టేక్. ఎవ్రీ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫిగర్ అంటే ఒకటి రాయిపోయి ఇంకొకటి రాస్తే. అలాగే ఎవ్రీ అడిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫిగర్ అంటే మాస్టర్ పాసేజ్ ఏదైతే మనకు డిక్టేట్ చేశారో దాంట్లో లేని వర్డ్స్ని మనం రాసేస్తాం. అలాగే రిపిటిషన్ ఆఫ్ ఎ వర్డ్ పాసేజ్లో అదే వర్డ్ని రిపీట్గా రాస్తాం, అది కూడా ఒక ఫుల్ మిస్టేక్. ఇన్కంప్లీట్ వర్డ్స్ కూడా ఫుల్ మిస్టేక్. మొత్తం పాసేజ్ని టైప్ చేశాక లెఫ్ట్ ఓవర్ వర్డ్స్ మిగిలిపోయిన వర్డ్స్ అవి ఎన్ని వర్డ్స్ ఉండిపోతే అన్ని ఫుల్ మిస్టేక్స్. ఫర్ సపోజ్ 800 వర్డ్స్కి 700 వర్డ్స్ రాస్తే 100 వర్డ్స్ 100 మిస్టేక్స్. ఒక్కోసారి టైప్ చేసేటప్పుడు మనం చూసుకోం, అన్ని వర్డ్స్ లేదా కొన్ని లైన్స్ క్యాపిటల్ లెవెల్నే కొట్టేస్తాం. సో అలా ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ కూడా ఒక్కొక్క మిస్టేక్. నెక్స్ట్ చూస్తే కనుక హాఫ్ మిస్టేక్స్. రాంగ్ స్పెల్లింగ్స్ రాంగ్ ఉంటే హాఫ్ మిస్టేక్. యూజింగ్ సింగులర్ ఫర్ ప్లూరల్ నౌన్ వైస్ వెర్సా. సింగులర్ నౌన్కి బదులు ప్లూరల్ నౌన్ లేదంటే వైస్ వెర్సా టైప్ చేస్తే కనుక అది హాఫ్ మిస్టేక్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఒమిషన్ ఆఫ్ ఎవ్రీ ఫుల్ స్టాప్. మీరు కాన్సన్ట్రేట్ చేయండి ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఫుల్ స్టాప్ కంపల్సరీగా పడే విధంగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఫుల్ స్టాప్ చాలా మిస్టేక్లను తీసిపో. ఈ ఫుల్ స్టాప్ని రాంగ్ ప్లేస్లో ప్లేస్ చేసినా ప్రాబ్లమే, రైట్ ప్లేస్లో పెట్టకపోయినా ప్రాబ్లమే. సో దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. బిగినింగ్లో స్మాల్ లెటర్ని కనుక యూజ్ చేస్తే హాఫ్ మిస్టేక్. పాసేజ్లో వచ్చే ప్రాపర్ నౌన్స్ సిటీ పేరు కానీ మనిషి పేరు కానీ వాటిని క్యాపిటల్లో రాయకపోతే కనుక హాఫ్ మిస్టేక్. ఫైనల్గా పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ ఫార్ములా చూస్తే కనుక ఫుల్ మిస్టేక్స్ ప్లస్ హాఫ్ మిస్టేక్స్ బై 2 చేస్తే మళ్ళీ అవి ఫుల్ మిస్టేక్ అవుతుంది. బై నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద మాస్టర్ పాసేజ్ ఇంటూ 100. ఫుల్ మిస్టేక్స్ నాకు ఒక 40 వచ్చి హాఫ్ మిస్టేక్స్ ఒక 20 వస్తే
సో 40 ప్లస్ 20/2 10 50. మనం 80 వర్డ్స్ పర్ మినిట్ రాస్తాం కాబట్టి 800 వర్డ్స్ 50/800 వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 6.25% మిస్టేక్స్. సో బిలో 10 రావాలి కాబట్టి మనం క్వాలిఫై. 80 మిస్టేక్స్ వస్తే కనుక వీ విల్ బి డిస్క్వాలిఫైడ్. 80 వర్డ్స్ స్పీడ్ రాస్తే కనుక 800లో 10% అంటే 80 వర్డ్స్ మిస్టేక్స్ వస్తే కనుక మనం ఇంకా స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అవ్వనట్టే. సో మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫుల్ స్టాప్. ఎస్ఎస్సి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కంటే స్కిల్ టెస్ట్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి డైలీ షార్ట్ ఫామ్స్ రాయండి, అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ రాయండి, షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ని చదవడం బాగా ప్రాక్టీస్ చేయండి. స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయ్యే వరకు డైలీ 2-3 డిక్టేషన్స్ రాయండి. రోజులో ఒక స్పీడ్ మాత్రం డిక్టేషన్ సీరియస్గా తీసుకొని దాన్ని కంప్యూటర్లో టైప్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మంచి రిజల్ట్ని ఇస్తుంది, మీరు నమ్మండి. ఎస్ఎస్సి స్కిల్ టెస్ట్ ఈజీగా క్లియర్ చేసేస్తారు అలా ప్రాక్టీస్ చేస్తే కనుక. డిక్టేషన్ అయిపోయిన తర్వాత మనకి రీడింగ్ టైం 10 మినిట్స్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ టైం 50 మినిట్స్. సో ఇదే విధంగా మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే కనుక స్కిల్ టెస్ట్ క్లియర్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.